అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే, కానీ పాపులేషన్ కు అనుగుణంగా కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్లన్నీ కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం, కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్ లో, ఒకటి ఇక్కడ, మూడోది మనము రైతు బజార్లో, 4వది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు. ఈ 4 అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే గిట్ట రోడ్ల మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి సమితిలో ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 ఇట్లా. ఇవన్నీ 4 మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ, మటన్ అమ్ముకోవడం కానీ జరగదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది 16.5 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఒక 2 రోజుల లోపలనే దాని జీవో తీసుకురావడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే నిధులు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్ లో పెట్టడం జరిగింది. రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని. చాలా సంతోషం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఆ కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకొని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులంగా బండి సంజయ్ తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందుకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుకున్న 16.5 కోట్ల రూపాయలతో పాటు 188 స్టాళ్లు కూడా వాళ్ళే కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు మనం వారికి కేటాయించడం జరిగింది. రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్ గా అన్ని ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు ప్రజలు కూడా వారికి అభినందనలు తెలుస్తుంది. థ్యాంక్ యూ.